రే సినిమాకి వెళ్దా? మంతేంట్రా ఈఎంఐ కట్టాలి. నేను రాను పో. భూమి మీద నీ ఒక్కనికున్నాయారు ఈఎంఐలు? ఇంకెవరికి లేవా? ఎందుకంత షో చేస్తున్నావు? ఏమన్నా షో చేస్తున్నానా? నీలా ఆ అమ్మాయి అంటూ ఈ అమ్మాయి అంటూ ఇంట్లో డబ్బులతో తిరగట్లేదురా నేను. నాకు మంత్కి ఈఎంఐ అంతే. ఇంటి నుంచి కంపెనీకి, కంపెనీ నుంచి ఇంటికి, ఇదే నా లైఫ్. మంత్ ఎండ్ వచ్చేసరికి ఇంటి ముందు ఎవడో చిజ్జ తీస్తాడా అని మషిన్లో పనిచేస్తూ మనుషుల బ్రతకడం మర్చిపోయా. అరే ఎవడెవడో వచ్చి ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు, టీవీ లేదు, కూలర్ లేదు, స్టవ్ లేదు, స్టవ్ మీద కుక్కర్ లేదు అని ఈఎంఐలో తీసుకోమంటారు కదా. 4 వారాలు కష్టపడ్డ డబ్బులు 4 గంటలు అయిపోతే ఎవరు ఎందుకు చెప్పారా? అయినా మిడిల్ క్లాస్ వాళ్ళం కదా, ఇజ్జత్ కోసమని ఈఎంఐలో వస్తువులు తీసుకుంటాం. అదే ఈఎంఐ కట్టుకోనికే ఇజ్జత్ పోగొట్టుకుంటాం. రే నాకు తెలిసి మిడిల్ క్లాస్ వాడు దేవుడికి దండం పెట్టకుండా ఉంటాడేమో కానీ ఈఎంఐ కట్టకుండా అయితే ఉండడరా. రే చస్తే నరకం ఎట్లుంటుందో తెలియదు కానీ ఈ కార్పొరేట్ వాడు కనిపెట్టిన ఈఎంఐ అంత ఘోరంగా అయితే ఉండదురా. నేను షో చేయట్లేదురా, నేనే ఓ షో అవుతున్నా.